ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒక ముఖ్యమైన గమనికండి. మీ జీతభత్యాల ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం నిధి పోర్టల్‌లో కొత్తగా హెచ్ఆర్‌ఎం వర్క్ ఫ్లో విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరోల్ ప్రక్రియ మొత్తం 4 కీలకమైన స్థాయిలలో నిర్వహించబడుతుంది. దీనివల్ల ప్రతి ఉద్యోగి వివరాలు అత్యంత భద్రంగా మరియు ఖచ్చితంగా నమోదు చేయబడతాయి. మొదటి దశ అనేది అత్యున్నత స్థాయి. అంటే దీనిని హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ లేదా సచివాలయ స్థాయి అధికారులు నిర్వహిస్తారు. ఇక్కడ అధికారులు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ప్రత్యేకంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం కేటాయించిన 1049 అనే ప్రాసెస్ కోడ్‌ను ఉపయోగిస్తారు. ఈ దశలో మేకర్, చెక్కర్, సబ్మిటర్ అనే ముగ్గురు అధికారుల బృందం బాధ్యత వహిస్తుంది. అంటే ఒకరు సమాచారాన్ని పొందుపరిస్తే మరొకరు దాన్ని తనిఖీ చేస్తారు మరియు మూడవ అధికారి దాన్ని ఆమోదించి ముందుకు పంపిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రతి శాఖలోని కాంట్రాక్ట్ పోస్టులను సిస్టంలో సృష్టించి ఆయా పోస్టులను సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ లేదా యూనిట్ కార్యాలయాలకు ఆన్లైన్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఇలా మ్యాప్ చేయబడిన వివరాలు ఆ తర్వాత నేరుగా జిల్లా ఖజానా కార్యాలయానికి చేరుతాయి. ఇక రెండవ దశలో ఖజానా లేదా పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. ఇక్కడ ఆడిటర్, వెరిఫైయర్ మరియు అప్రూవర్ అనే 3 స్థాయిల అధికారులు ఉంటారు. అధికారులు హెచ్ఓడి స్థాయి నుంచి వచ్చిన పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఉత్తర్వుల ప్రకారం పోస్టుల సంఖ్య సరిగ్గా ఉందా, నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా అని ధృవీకరించిన తర్వాతే సిస్టంలో ఆ పోస్టులను పక్కాగా నమోదు చేస్తారు. ఈ దశ పూర్తయితేనే క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పేర్లు నమోదు చేయడానికి వీలవుతుంది. ఇక మూడవ దశ అనేది మన కార్యాలయాలలో డీడీఓ స్థాయి వద్ద జరుగుతుంది. ట్రెజరీ నుంచి అనుమతి పొందిన పోస్టులపై ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను డీడీఓ అధికారులు నమోదు చేస్తారు. ఇందులో ఉద్యోగి పేరు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ సంఖ్య మరియు వారికి చెల్లించాల్సిన వేతన వివరాలు చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయబడతాయి. ప్రతి నెల ఉద్యోగి యొక్క హాజరును ఈ వ్యవస్థలోనే నమోదు చేసి దాని ఆధారంగా నెలవారీ బిల్లులను తయారు చేస్తారు. ఇక్కడ కూడా పొరపాట్లు జరగకుండా ఉండటానికి మేకర్, చెక్కర్, అప్రూవర్ విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇక నాలుగవ దశ అనేది ఈ ప్రక్రియలో ఆఖరి మరియు అత్యంత ముఖ్యమైన ఘట్టం. కొత్తగా చేర్చిన ఉద్యోగుల వివరాలు మరియు డీడీఓ తయారు చేసిన బిల్లులు మరోసారి తుది ధృవీకరణ కోసం జిల్లా ట్రెజరీ లేదా పిఏఓ అధికారుల వద్దకు వెళ్తాయి. ఇక్కడ అధికారులు అన్ని వివరాలను చివరిసారిగా సరిచూసి ప్రతిదీ సరిగ్గా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఫైనల్ అప్రూవ్ ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయినప్పుడే కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో సక్రమంగా జమ అవుతాయి. మొత్తంగా చూస్తే ఈ నూతన విధానం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వ నియంత్రణతో పక్కాగా అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఈ మొత్తం ప్రక్రియ అమలులో ఉందని గమనించాలి. అంటే ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుత స్థితిలో చాలా శాఖలకు సంబంధించి హెచ్ఓడి స్థాయిలోనే పోస్టులను సృష్టించి వాటిని డీడీఓ స్థాయికి పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ జీతాల ప్రక్రియను వేగవంతం చేయడానికి సంబంధిత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుచున్నామండి. అలాగే నిధి పోర్టల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల వర్క్ ఫ్లో గురించి వస్తున్న తాజా అప్డేట్లను మీ డీడీఓ స్థాయిలో కూడా అడిగి తెలుసుకోవడం ఉత్తమం. ఈ మార్పులన్నీ భవిష్యత్తులో మీ వేతనాలు ప్రతి నెల సకాలంలో అందడానికి ఎంతగానో దోహదపడతాయి.